దేవునికి స్తోత్రం. హల్లెలూయా. గుడ్ మార్నింగ్, ప్రైజ్ ది లార్డ్. మారనాథ, షాలోమ్. మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. మనల్ని ప్రేమించి మనల్ని పోషిస్తూ మన అవసరాలు తీరుస్తూ మనకు యెహోవా ఈరేగా, యెహోవా రాఫాగా, యెహోవా నిస్సీగా, యెహోవా షాలోమ్గా, ఎబినేజరుగా, ఇమ్మానుయేలుగా ఉంటూ నడిపిస్తున్న దేవుని నామంలో మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. సకల స్తుతి, ఘనత, మహిమ, ప్రభావాలు మన దేవునికి మాత్రమే కలుగునుగాక. దేవుని స్తోత్రం. హల్లెలూయా. సమయంలో మనం దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. మరి ముఖ్యంగా ఈ ఉదయకాలము దేవుని వాక్యం వినడానికి మీ అమూల్యమైన సమయాన్ని కేటాయిస్తున్నందుకు ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. రోజులో యూట్యూబ్లో కార్యక్రమాలు ఎక్కువ వస్తున్న సందర్భం, లేకపోతే యూట్యూబ్లో మెసేజ్లు చాలా అప్లోడ్ అవుతున్నాయి కనుక టీవీ కార్యక్రమాల మీద జనాలకి పెద్ద ఇంట్రెస్ట్ లేకపోవచ్చు. పాపులర్ ప్రసంగికులైతే మాత్రం వింటారు. పాపులర్ ప్రసంగికులైనా కానీ వాళ్ళని అభిమానించే కొంతమంది మాత్రమే దేవుని మాటలు వినేటువంటి అవకాశం ఉంది. ఏదేమైనప్పటికీ దేవుని వాక్యం వింటున్నారు ప్రజలు. దేవుని వాక్యపు బీజాలు కొందరు హృదయాల్లో వెతపడుతున్నాయి. దేవుడు కార్యాలు చేస్తున్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. గత ఎపిసోడ్లో మనం అద్దరికి వెళ్ళడం గురించి మనం మాట్లాడుకున్నాం. యేసు అద్దరికి వెళ్ళాడు అనేటువంటి మాటను ఆధారంగా చేసుకొని ఆయన ప్రసంగాన్ని ముగించుకొని పరిచర్యలోకి వెళ్ళినట్టుగా, పరిచర్య తీరంలోకి వెళ్ళినట్టుగా, పరీక్ష నుంచి విజయపు తీరంలోకి వెళ్ళినట్లుగా, అవిశ్వాసపు అద్దరిలో నుంచి లేదా ఇద్దరిలో నుంచి విశ్వాసపు అద్దరిలోకి, విశ్వాసపు తీరంలో నిలుచున్నట్లుగా మనం చూసాం. అంతేకాకుండా మనము ఆలోచించినట్టు మరొక విషయము, ఆయన పరిచర్య తీరం నుంచి ప్రార్థనా తీరంలోకి, ప్రార్థనలోకి వెళ్ళిపోయినట్లుగా, ప్రార్థన అనుభవంలోకి వెళ్ళిపోయినట్టుగా మనం నిన్నటి దినం మనం మాట్లాడుకున్నాం. స్తోత్రం. హల్లెలూయా. ఈ దినము మనం దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. మన మూల వాక్యము యోహాను సువార్త 6వ అధ్యాయము 4వ వచనం. యోహాను సువార్త 6వ అధ్యాయము 4వ వచనం. అప్పుడు పస్కాను యూదుల పండగ సమీపించెను. 6వ అధ్యాయము 4వ వచనము ద ఫాదర్స్ లైఫ్ న్యూ టెస్టిమెంట్లో. నౌ ద పాస్ ఓవర్ ద ఫీస్ట్ ఆఫ్ ద జూయిస్ వాస్ నియర్. నౌ ద పాస్ ఓవర్ ద ఫీస్ట్ ఆఫ్ ద జ్యూస్ వాస్ నియర్. యూదుల యొక్క పండగ అయినటువంటి, ఇంచుమించు వాళ్ళ క్యాలెండర్లో మొట్టమొదటి పండగ అయినటువంటి నిర్గమకాండం 12వ అధ్యాయం ప్రకారం మనం అలా అర్థం చేసుకోవచ్చు. నేను చదువుతున్నాను 4వ వచనంలో బ్రియాన్ సిమ్మన్స్ గారి తర్జుమా. నౌ ఇట్ వాజ్ అప్రోచింగ్ ద టైమ్ ఆఫ్ ద జూయిష్ సెలబ్రేషన్ ఆఫ్ పాస్ ఓవర్ అండ్ దెర్ వర్ మెనీ పిలిగ్రిమ్స్ ఆన్ దర్ వే టు జెరూసలేం ఇన్ ద క్రౌడ్. ఒక సమయం వస్తుంది, ఒక సమయం వచ్చింది అనగా, ఇంకా చెప్పాలంటే మన భాషలో చెప్పాలంటే పస్కా పండగ దగ్గర పడింది. పస్కా పండగ కోసం సిద్ధపడుతున్నాడు. డిసెంబర్ నెల వచ్చింది. క్రిస్మస్ నెల వచ్చేస్తుందండి. డిసెంబర్ 20 దాటేసాం. క్రిస్మస్ ఇంకా దగ్గరలో ఉంది. 2-3 రోజులే, 4 రోజులే. అంటే ఇది ఆచరించే వాళ్ళు మాట్లాడుకునేటువంటి విషయాల గురించి నేను చెప్తున్నాను. అలాగే వాళ్ళకు ఒక పండగ ఆరంభమైంది. ఆ పండగ కోసం దూర ప్రదేశాలను చూస్తున్నారు. ప్రజలు సిద్ధపడుతూ ఉన్నారు. స్తోత్రం. హల్లెలూయా. సరే, దీన్ని మనం ఎందుకు చదివించామండి? దీన్ని చదవడంలో ఉద్దేశం ఏంటి? మన టైటిల్ వచ్చేసి ప్రభు కార్యాలు. ఈ పస్కా పండగకి ముందు, పండగ యొక్క చివరి రోజని కాదు, యోహాను సువార్త 7వ అధ్యాయంలో పండగ చివరి రోజు జరిగిన విషయాన్ని గురించి ప్రస్తావించబడింది. పండగ చివరి రోజు యేసు లేచి నిలబడ్డాడు. నిలబడి, మీలో ఎవరికైనా దప్పికగానుంటే, దాహంగానుంటే వాడు నా దగ్గరికి రావాలి, నేను జీవజలం ఇస్తాను, తాగండి, దాహం తీర్చుకోండి, తృప్తి పడండి అని చెప్పిన మాటలు మనం చూస్తున్నాం. ఇక్కడ ఈ పస్కా పండగ సమయంలో ఇంకా పండగే అనుకోండి, అంటే చిన్న చిన్న పండగల తర్వాత ఓ పెద్ద పండగ చేసుకుంటున్నట్టుగా, లేదు అంటే మన భాషలో చెప్పుకోవాలంటే మన క్రిస్టియన్ లాంగ్వేజ్ ప్రకారం లెంట్ డేస్ అయిపోయిన తర్వాత గుడ్ ఫ్రైడే వస్తుంది చూడండి. తర్వాత గుడ్ ఫ్రైడే చిన్న సెలబ్రేషన్, లెంట్ డేస్ అనే ఒక విధమైన సెలబ్రేషన్, తర్వాత
ఫైనల్గా క్లైమాక్స్ ఈస్టర్ అనేటువంటి సెలబ్రేషన్ మనం చేస్తున్నాం. అంటే మనం చేస్తున్నామంటే క్రైస్తవుల్లో అధిక భాగం చేస్తున్నారు అనేది అర్థం. మా స్థానిక సంఘంలో లెంట్ డేస్ కానీ లేకపోతే గుడ్ ఫ్రైడేలు ఈస్టర్లు అంటూ ఏమి లేవు. ప్రతి ఆదివారం కలుసుకుంటాం, ప్రభు నామాన్ని మహిమపరుస్తాం, దేవుని వాక్యాన్ని ధ్యానించుకుంటున్నాం, అంతవరకే. కానీ క్రిస్టియన్ ట్రెడిషన్లో చర్చ్ ముందుకు సాగకూడదు. క్రైస్తవ సాంప్రదాయాలు ఆచారాల్లో కాదు, సత్యంలో సంఘం ముందుకు సాగాలి. కానీ సత్యమునకు స్తంభం లాంటిది సంఘం, సాంప్రదాయాలకు కాదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మనం ఆలోచిస్తున్న విషయాల్లోకి వచ్చేద్దాం. పండగ సందర్భంలో లేదా ఈ పండగ సందర్భంలో, ఈ ప్రథమ పండగ సందర్భంలో ఏ విధంగా మన భారతదేశంలో మన హైందవ సోదరులకి ఉగాది మొట్టమొదటి పండగ, అలాంటి పండగ 7 ప్రధానమైన పండుగల్లో 3 ప్రాముఖ్యమైన పండుగలు ఉన్నాయి. 3 ప్రాముఖ్యమైన పండుగల్లో పస్కా ఒకటి. యేసు ప్రభు ఈ పండగ సందర్భాల్లో చేసినటువంటి 4 కార్యాల గురించి మీకు జ్ఞాపకం చేయాలని ఆశిస్తున్నాను. ఏం పండగ పూట ఎందుకు కార్యాలు చేయాలి? ఎవరి సెలబ్రేషన్లో, ఎవరి మత్తులో, ఎవరి ఆనందంలో, ఎవరి ప్రపంచంలో వాళ్ళు ఉంటే ఎందుకు ఆయన పండగ పూట ఎందుకు చేస్తున్నాడు? అలాగైతే విశ్రాంతి దినాన్ని ఎందుకు కార్యాలు చేశాడు? విశ్రాంతి దినమున 7 కార్యాలు చేశాడు అని 4 సువార్తలు చెప్తున్నాయి. అనగా యేసుకు విశ్రాంతి దినమైనా, పండగ దినమైనా, పస్కా అయినా, పర్ణశాల పండగ అయినా, ఇంకా ఏదైనా కానీ ఒకటే. అన్ని దినములు ఆయనకి ఇంచుమించు సమానంగా ఉన్నాయి. కానీ మనకే ఏదో మంచి రోజని, చెడ్డ రోజని, ఆ రోజని, ఈ రోజని మనం విభజించుకున్నాం. స్తోత్రం, హల్లెలూయా. దినమును ఎంచుకొనివాడు, రోమీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయంలో, ప్రభువు కోసం ఎంచుకోవాలి. ఈ దినం మంచిది, రేపు మంచిది, ఎల్లుండి మంచిది అనడానికి వీల్లేదు. దేవుని వాక్యంలో ఎప్పుడో రాయబడింది దినములు చెడ్డవి. 2000 సంవత్సరాల క్రితమే దినములు చెడ్డవి అంటే ఇప్పుడు అవి మరింత చెడ్డవి కావచ్చు. స్తోత్రం, హల్లెలూయా. మనం త్వరగా కొన్ని విషయాలు ఆలోచిద్దాం. ఈరోజు నాతో పాటు బైబిల్ రీడింగ్ కోసం ఎవరు రాలేదు. నిన్నటి సందేశంలో కూడా ఎవరు రాలేదు. నేనే చదువుకుంటూ ఉన్నాను. నేను చదివి దానికి కాస్త వివరణ ఇస్తున్నాను, ఎక్కువ రెఫరెన్స్లోకి వాటికి వెళ్లకుండా. ఇక నెక్స్ట్ ఎపిసోడ్లో, ఆ తర్వాత ఎపిసోడ్లో కూడా అలా ఉంటే తర్వాత ఎవరైనా నాకు అందుబాటులో ఉన్న సహోదరులు వస్తున్నట్టయితే వాళ్ళు సహోదరులు వాళ్ళు వాక్యాన్ని చదివి సహకరిస్తారు. ఎందుకు చెప్తానంటే మన మూల వాక్యాన్ని మనం మర్చిపోకూడదు. పస్కా పండుగ, పస్కా అంటే మనకు తెలిసిన విషయమే. పాస్ ఓవర్, పసహా అన్నారు వాళ్ళ భాషలో. అంటే దాని అర్థం దాటిపోవడం. అనగా 1వ వచనంలో, అటు తరువాత యేసు తిబెరే సముద్రం అనగా గలిలే సముద్రము దాటి అద్దరికి వెళ్ళెను. ఒక సాంప్రదాయ సంబంధమైనటువంటి పండగ పస్కా అయితే, ఆయన సముద్రపు అద్దరికి వెళ్ళడం అనేది దాటి వెళ్ళాడు అని చెప్పబడింది కనుక అది కూడా పస్కానే, పాస్ ఓవర్. కాకపోతే అక్కడ భోజనం లేదు, పాస్ ఓవర్ మీల్ లేదు. అనగా గొర్రె పిల్లను వధించి ఇచ్చినటువంటి ఆ విందు లేదు, దాటిపోవాలి. యోహాను సువార్త 5వ అధ్యాయంలో కూడా మనం గత ఎపిసోడ్లో ఆలోచించాం. వాడు మరణములో నుంచి జీవములోకి దాటాడు. ఒకటి మరణ తీరం ఉంది, దానికి వ్యతిరేకమైన జీవ తీరం ఉంది. ఒకటి మట్టి తీరం ఉంది, దానికి వ్యతిరేకమైన మహిమ తీరం ఉంది. ఒకటి చీకటి తీరం ఉంది, దానికి ఆపోజిట్గా, దానికి భిన్నంగా, పూర్తి భిన్నంగా ఆవుల వైపున చీకటి ఉన్నప్పుడు చీకటికి వ్యతిరేకంగా వెలుగు ఉంది. స్తోత్రం. 2 వేరు తీరాలు కనుక 2 కలుసుకోలేకపోతున్నాయి. ఈ రెండింటిని కలపడానికి ఏదో ఒక జలరాశి కలుపుతుంది. స్తోత్రం, హల్లెలూయా. మనం ఆలోచిస్తున్న విషయాల్లోకి వచ్చేద్దాం. మొట్టమొదటిగా 6వ అధ్యాయము 11వ వచనంలో రాయబడిన మాట ఏంటంటే, యేసు ఆ రొట్టెను పట్టుకొని కృతజ్ఞతాస్తులు చెల్లించి కూర్చున్న వారికి వడ్డించెను. అలాగున చేపలు కూడా వారి ఇష్టమైనంత మట్టుకు వడ్డించెను. దేవుని స్తోత్రం. ఇంకా చెప్పాలంటే అడిగి మరీ వడ్డిస్తున్నాడు, కోసరి వడ్డించాడు తన శిష్యుల ద్వారా. ఇచ్చే ఇష్టం లిమిటెడ్ కాదు, క్యాటరింగ్ వాళ్ళు వేసినట్టు కొద్ది వేయడం కాదు. ఏంటి సమృద్ధిగా ఏంటి, వాళ్ళు తిననివ్వండి. లెట్ దెమ్ ఈట్, లెట్ దెమ్ డ్రింక్, లెట్ దెమ్ ఎంజాయ్. ఇప్పటిదాకా వాక్యాన్ని ఆస్వాదించారు కనుక ఈ ఇంకా అన్వయింపులోకి వెళ్ళిపోదాం. అన్వయింపు వాళ్ళు చేసుకుంటారు. ఈ సమయంలో వాళ్ళు భౌతికమైన ఆహారాన్ని ఆస్వాదించాలి, ఎంజాయ్ చేయాలి.
దేవుని స్తోత్రం, హల్లెలూయా. మనం ఎంజాయ్ చేయడానికి పిలువబడ్డాం. ఎంజాయ్ అంటే మళ్ళీ రెండు తలనొప్పులు ఉన్నాయి, రెండు విషయాలు ఉన్నాయి. ఒకటి ఆత్మ సంబంధమైన ఎంజాయ్మెంట్, రెండోది వచ్చేసి భౌతికమైన ఎంజాయ్మెంట్. తినడం తాగడం అది వేరు. దేవుని రాజ్యం భోజనం పానం కాదు. భోజనం ఉన్నా లేకపోయినా దేవుని స్తుతిస్తాం, పానం ఉన్నా లేకపోయినా మనం దేవుని స్తుతిస్తాం. కానీ ప్రాణం లేకపోతే కాదు, పానము ప్రాణం కాదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మనం ఆలోచిస్తున్నట్టు విషయాల్లోకి వచ్చేస్తున్నాం. పస్కా పండగ సమయంలో యేసు ఏం చేశాడు? వాళ్ళని పోషించాడు. హీ ఫెడ్ 5,000 పీపుల్. 5,000 మంది పురుషులు, 12 మంది శిష్యులు, ఒక ప్రభు, ఒక పిల్లవాడు. పిల్లవాడు ఒక గ్రూపు, 500 మంది పురుషులు ఒక గ్రూపు, శిష్యులు ఒక గ్రూపు, యేసు సపరేట్ గ్రూప్. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మనం ఆలోచిస్తున్న విషయం ఒకటి, ఆయన పోషించాడు పండగ సమయంలో. పండగ సమయంలో పోషించాల్సిన అవసరం లేదు. ప్రతి పూట పెట్టాడా? పండగంతా పెట్టాడా? ఉదయం సాయంత్రం పెట్టాడా? ఒక్కసారి భోజనం పెట్టాడు, భౌతికమైన భోజనం. భౌతికమైన భోజనం అంటే ఎక్కడి నుంచో తెప్పించి పెట్టాడని కాదు, కానీ స్తోత్రం, హల్లెలూయా. ఆయన శిష్యుల చేతను ఇంకొకరి చేతను వండించి తీసుకొచ్చాడని కాదు, కానీ వాళ్ళ చేత వండించలేదు, కానీ ఆయన వడ్డింపజేశాడు. కొంతమంది వండకపోయినా వడ్డించడానికి సిద్ధంగా ఉంటారు. స్తోత్రం. చేసిన వాళ్ళు, వండిన వాళ్ళు, వడ్డించే వాళ్ళు ఉంటే ఇక తినడానికి ఏంటి? దేవుని స్తోత్రం, హల్లెలూయా. స్తోత్రం, హల్లెలూయా. ఇలా చెప్పుకుంటూ వచ్చినప్పుడు కొద్దిగా వెనక్కి వెళ్దాం. ఎందుకు వెళ్ళాలి? పస్కా పండగ సమయంలో, లేకపోతే పండగను ఆధారంగా చేసుకొని పస్కా పండగ సాక్షిగా ప్రభు చేసినటువంటి 4 కార్యాల గురించి. ఒకటి, ఆయన పోషించాడు. అంటే లైఫ్ లాంగ్ పోషించాడనో, లేకపోతే నెల రోజులు పోషించాడనో, వారం రోజులు పోషించాడు కాదు. ఒక్కసారి అన్నం పెట్టాడు, మీల్ ఇచ్చాడు. అనగా ఒక పిల్లవాని యొక్క లంచ్ బాక్స్ తీసుకొని, వాడు తీసుకొచ్చిన వాటిని తీసుకొని అనేక మంది యొక్క కడుపులో లంచ్ బాక్సెస్ నిండినట్లుగా మల్టిప్లికేషన్ చేశాడు. స్తోత్రం, హల్లెలూయా. దేవునికి అసాధ్యమైన కార్యం లేదు. నీకోసం లేని వాటిని ఆయన సృష్టించగలడు, పుట్టించగలడు. ఆయనకి అసాధ్యమైన కార్యం లేదు. మా అబ్బాయికి సెట్ అయ్యే అమ్మాయి దొరుకుతుందో లేదో మరి, చాలా ప్రయత్నాలు చేశామండి, దొరికే అవకాశం లేదో అనిపిస్తుంది. కానీ అయినా ప్రయత్నం చేయాలి కాబట్టి చేస్తున్నాం అని ఒక అంకుల్ గారు నాతో అన్నారు. స్తోత్రం. చెప్పాను నేను వారితో, మీ కుమారుణ్ణి దేవుడు ఈ భూమి మీదకి పంపించి ఆ స్థాయిలో నిలబెట్టాడంటే అతనికి సరిపోయేటువంటి సాటి అయినటువంటి సహాయాన్ని ఎక్కడో పెట్టాడు. మీరు ప్రార్థనలో గడపండి, దేవుడు అబ్బాయికి మంచి భాగస్వామిని ఇస్తాడు. మన తల్లిదండ్రులు, క్రైస్తవ తల్లిదండ్రులైన వారు తమ బిడ్డల వివాహాల విషయంలో, కుమారులు కుమార్తెల వివాహ విషయాలు తప్పటడుగులు వేస్తున్నారు, రాంగ్ స్టెప్స్ వేస్తున్నారు. అలా వేయకుండా ప్రార్థనాపూర్వకంగా ఆలోచించి ముందుకు అడుగులు వేయాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. రెండో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. యోహాను సువార్త 2వ అధ్యాయము 13 నుంచి 16 వచనాలు. నౌ ద పాస్ ఓవర్ ఆఫ్ ద జ్యూస్ వాస్ కమింగ్ సూన్, సో జీసస్ వెంట్ అప్ టు జెరూసలేం. పస్కా పండుగ వచ్చింది కాబట్టి ఆయన యెరూషలేంకి వెళ్తున్నాడు. దేనికి? వాట్ ఇస్ ద రీజన్? పాస్ ఓవర్ వాస్ ద రీజన్. అనగా పస్కా అనేటువంటి కారణాన్ని బట్టి, పస్కా అనే పండగ పేరుతో ఆయన ప్రభు ఆలయానికి వెళ్ళినటువంటి సందర్భాన్ని మనం చూస్తున్నాం. 14వ వచనంలో, దేవాలయంలో అడుగు పెట్టాడో లేదో మరి, ఏదో ఒక శాంతిని అనుభవించాడని కాదు, ఏదో ఒక నెమ్మదిని అనుభవించాడని కాదు, అక్కడికి వచ్చాడు కానీ హీ వాస్ డిస్టర్బ్డ్. స్తోత్రం. ఎఫెసీ పట్టణంలోని విగ్రహాలను చూచి నవ్వుకున్నాడు అని కాదు, కానీ విగ్రహాలను చూచి హీ వాస్ స్టిర్డ్ ఇన్ హిస్ స్పిరిట్. అతడు కదిలించబడ్డాడు, అతడు కదిలిపోయాడు. ఏంటిదంతా?
ఎందుకు ఇన్ని విగ్రహాలు, ఎందుకు ఇన్ని బలిపీఠాలు? దేవుని స్తోత్రం, హల్లెలూయా. యేసు ప్రభు దేవాలయంలోకి వచ్చినప్పుడు అలా జరిగితే, పౌలు గారు దేశంలో ప్రవేశించినప్పుడు, స్తోత్రం, హల్లెలూయా, అక్కడ ఉన్నటువంటి అపవిత్రములైన అసహ్యములైన కార్యాలు చూసి, యెహెజ్కేలు గ్రంథము 9వ అధ్యాయంలో హేయ కృత్యములు చేసేవారు ఉన్నారు, వాళ్ళ మధ్యలో చేయని వారు కూడా ఉన్నారు. వారి నుదురులకు గుర్తులేమని చెప్పాడు, ఇప్పుడు వాటిలో కూడా వెళ్ళలేదు. స్తోత్రం. ఎందుకు చెప్తున్నా అంటే, ఒకటి ఆయన పోషించాడు, రెండోది దేవాలయంలో ఆయన క్లెన్సింగ్ చేసేసాడు, ప్రక్షాళన చేసేసాడు. అనగా మనోళ్ళు బూజు దులిపినట్టో లేదా ఇంకేదో చేశాడు అని కాదు దాని అర్థం. బల్లలు పడగొట్టేశాడు, గువ్వలు అమ్మవారితో చెప్పాడు, హలో ఇక్కడి నుంచి వెళ్ళిపోండి, మీరు ఇక్కడ ఉండడానికి వీల్లేదు, ఇక్కడ ఉండాల్సిన వాళ్ళు కాదు మీరు, ఇది మార్కెట్ కాదు, ఇది దేవుని మందిరం, దేవుని ఆలయం, దిస్ ఇస్ ఫాదర్స్ హౌస్. స్తోత్రం, హల్లెలూయా. ఒకటి ఆయన పోషిస్తే, రెండోది ఆయన ప్రక్షాళన చేశాడు, క్లెన్సింగ్ చేస్తున్నాడు, శుద్ధీకరణ చేస్తున్నాడు. దేవాలయం శుద్ధీకరణను కోల్పోయింది, శుద్ధీకరణ లేకుండా ఉంది. యాజకులు చల్లుతున్న రక్తం వల్ల, యాజకులు చల్లుతున్న నీళ్ల వల్ల, వీటి వలన కావడం లేదు, శుద్ధీకరణ కలగడం లేదు. అయినప్పుడు వ్యాపారం పాటికి వ్యాపారం జరుగుతున్నప్పుడు, వ్యాపారం ఉన్న చోట శుద్ధీకరణ జరిగేటువంటి అవకాశం ఉండదు. స్తోత్రం, హల్లెలూయా. మనం ఆలోచిస్తున్నటువంటి రెండో విషయం, ప్రక్షాళన చేశాడు. యేసు ప్రభు 3 పస్కాలకు అటెండ్ అయ్యారని కొంతమంది బైబిల్ పండితులు, 4టికి అటెండ్ అయ్యారని కొంతమంది. 3.5 సంవత్సర కాలంలో ఆయన 3 కానీ 4 కానీ అటెండ్ అయి ఉండవచ్చు. కానీ అటెండ్ అయినటువంటి మొదటి సందర్భంలో ఆయన పోషించాడు, తర్వాత ప్రక్షాళన చేశాడు. మూడో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. 12వ అధ్యాయము 1వ వచనం, అనగా యోహాను సువార్త 12వ అధ్యాయము 1వ వచనంలో రాయబడిన మాట ఏంటంటే, స్తోత్రం, మనకందరికీ 11వ అధ్యాయం మనకందరికీ తెలిసింది. 12వ అధ్యాయం బహుశా అని మీరు ఇలా ఊహించవచ్చు, పక్కనే ఉంది కాబట్టి ఏమైనా లాజర్ స్టోరీకి సంబంధించింది ఏదైనా ఉందని మీరు అనుకున్నది కరెక్టే. దెన్ 6 days బిఫోర్ ద పాస్ ఓవర్, పస్కా పండుగ ఇంకా 6 రోజులు, ఇంకా నెక్స్ట్ వీకే, వచ్చే వారమే, జీసస్ కేమ్ టు బేతనీ వేర్ లాజరస్ హూమ్ హీ రైజ్డ్ ఫ్రమ్ ద డెడ్. స్తోత్రం, హల్లెలూయా. ఏంటట ఇక్కడ రాయబడిన మాటలు, దేవుని స్తోత్రం. అక్కడ జరుగుతున్న విషయాలు ఏంటి అంటే, 6 దినములకు ముందే వచ్చినటువంటి యేసు, అంటే ఇంకొక 6 రోజులు కూడా అక్కడ ఉండబోతున్నాడు, అయితే మధ్యలో వెళ్ళిపోయాడని కాదు. బేతనీకి వచ్చాడు, 2 బేతనీయాలని చెప్పుకున్నాం స్టార్టింగ్లోనే. 1వ అధ్యాయంలో బేతనీ, ఈ 11 లేకపోతే 12వ అధ్యాయంలో బేతనీ వేరొకటి. స్తోత్రం. లాజరును లేపాడు, లాజరును లేపినటువంటి ఊరు, లాజరు యొక్క ఊరు, పునరుత్థానుడైన లాజరు యొక్క ఊరుగా మారింది. ఎలా మారింది? ప్రాణం పెట్టాడు ఒక ఆయన యేసు ప్రభు, కానీ ఇప్పుడు ప్రాణాన్ని ఇచ్చాడు. ప్రాణార్పణ చేశాడని కాదు, ప్రాణాన్ని ఇచ్చాడు. పరలోకపు జీవాన్ని, పోగొట్టుకున్న జీవాన్ని అతనికి మరలా ఇచ్చేశాడు. స్తోత్రం. అనగా లాజరును బతికించేశాడు. దేవుని స్తోత్రం. నిన్ను నన్ను దేవుడు బతికించాలనుకుంటాడు ఆత్మ సంబంధంగా. పాపముల చేతను అపరాధముల చేతను చచ్చిన వారమై ఉన్నాం, చచ్చిన స్థితిలో ఉన్నాం, కానీ ఆయన మనల్ని బతికించాడు. స్తోత్రం, హల్లెలూయా. ఆయన మనల్ని బ్రతికిస్తున్న దేవుడు. లాజరును బ్రతికించాడంటే ఇక లాజరును మాత్రం ఇంకా నా వల్ల కాదు, అందరూ నేను లేపలేను కాదు. లాజరు లాంటి వాళ్ళు అనేకులు ఉన్నారు, లాజరు లాంటి అనేక మంది వ్యక్తులు లేపాల్సిన అవసరం ఉంది. ఆయన లేపగలడు అని దాని అర్థం. సమాజ మందిరపు అధికారి కుమార్తె, అంతేకాకుండా నాయిను అనేటువంటి ఆ గ్రామంలోని, ఆ ఊర్లోని విధవరాలి కుమారుడు. స్తోత్రం, హల్లెలూయా. ఈ 3 మాత్రమే ఆయన యేసు ప్రభు లేపింది, ఇంకెవరిని లేపలేకపోయాడు, 4వ వ్యక్తిని లేపలేకపోయాడే. ఒకవేళ అలాగనుకుంటే 4వ వ్యక్తి ఆయన్ను ఆయనే లేపుకున్నాడు.
లాజరే లేపుకోలేదు, సమాజ మందిరపు అధికారి కుమార్తెను ఆమె లేపుకోలేదు. నాయీను ఊరిలోని విధవరాని కుమారుడిని ఆ కుమారుడు తనంతట తాను లేపుకోలేడు. స్తోత్రం, స్తోత్రం. యేసు ప్రభువు లేపాడు అనగా ప్రాణమునిచ్చాడు, పోయినటువంటి ప్రాణాన్ని తిరిగి రప్పించాడు. ఒకటి, ఆయన పోషించాడు. రెండోది మనం ఆలోచిస్తున్న విషయం, ఆయన చేసినటువంటి విషయం ఏంటి అంటే, స్తోత్రం, హల్లెలూయా, ఆయన ప్రక్షాళన చేశాడు, క్లెన్జింగ్ ఆఫ్ ది టెంపుల్. మూడోది ఆయన చేసినట్టు విషయం ఏంటంటే ప్రాణమును అనుగ్రహించాడు లాజరుకి. నాలుగవదిగా మనం గమనిస్తే యోహాను సువార్త 18:28 గమనిస్తే, వారు కైఫా యొద్ద నుండి అధికార మందిరమునకు యేసును తీసుకొని పోయిరి. అప్పుడు ఉదయమాయను గనుక వారు మైల పడకుండా పస్కాను భుజింపవాలని అధికార మందిరంలోనికి వెళ్ళలేదు. 19:30 యేసు తన ప్రాణాన్ని అర్పించాడు. యేసు చనిపోయాడు. ఈ వచనానికి యేసు చనిపోవడానికి గ్యాప్, కాల అంతరం, సంవత్సరాలు లేదు, కొన్ని గంటల కాలంలో జరిగిపోయిన విషయం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మనం ఆలోచిస్తున్నట్టు విషయాలు ఏంటంటే 4 విషయాలు మనం ఇప్పటిదాకా చెప్పుకున్నాం. 4వ విషయం ఏంటంటే ఆయన తన ప్రాణాన్ని అర్పించేశాడు. హీ ఆఫర్డ్ హిస్ లైఫ్ ఫర్ ద సిన్నర్స్ ఆఫ్ ద వరల్డ్ హూ రూయిన్ దేర్ లైఫ్స్. తమ జీవితాల్ని పోగొట్టుకున్నటువంటి, స్తోత్రం, హల్లెలూయా, రక్తములో పొర్లాడుతున్న నిన్ను చూచి బ్రతుకు అని చెప్పాడంట దేవుడు. స్తోత్రం, హల్లెలూయా. మనకు చచ్చిపో, నువ్వు ఈరోజు చచ్చిపో, లేదా రేపు చచ్చిపో, వచ్చే నెల చచ్చిపో అని యేసుప్రభు అనలేదు, కానీ నువ్వు బ్రతుకు, సంపూర్ణ భక్తితోనూ మాన్యతతోనూ బ్రతుకు నిమిత్తం. స్తోత్రం, హల్లెలూయా. మన ఇక్కడ ఆలోచించిన విషయాలు ఏంటంటే, ఆయన ఈ పస్కా పండగ సమయంలో, అనగా ఒక్క పస్కా రోజని కాదు, కానీ అదే సమయంలో యోహాను సువార్త 2:23 మనం గమనించినట్లయితే పస్కా పండగ సమయంలో ఆయన అనేకమైన సూచక్రియలు చేశాడు. స్తోత్రం, హల్లెలూయా, స్తోత్రం. ఆయన సూచక్రియలు చేయడంలో ఉద్దేశం ఏంటి? ఉద్దేశం లేదా? యేసుకు ప్రతి పని, ప్రతి మాట వెనుకాల ఒక ఉద్దేశం ఉంది. 2వ అధ్యాయంలో కానా అద్భుతం ద్వారా ప్రజలు విశ్వసించారు, శిష్యులు విశ్వసించారు. తర్వాత పస్కా పండగ సమయంలో ప్రక్షాళన, అప్పుడు కూడా కొంతమంది ఆయన్ని విశ్వసించుండొచ్చు. కారణం ఏంటి? ఎందుకు ఇలా చేస్తున్నాడు? మనం చేయలేని పని ఈయన చేస్తున్నాడే, పెద్ద పెద్ద సీనియర్స్ చేయలేని పని ఈయన చేస్తున్నాడే, ఆయన మీద ఒక గుడ్ ఇంప్రెషన్ లేకపోతే లేని ఇంప్రెషన్ పడి ఉండొచ్చు అనుకోవచ్చు. పెద్దవాళ్ళు పిల్లల్ని కన్ఫ్యూజ్ చేస్తూ ఉంటారు. స్తోత్రం, 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 హల్లెలూయా. ఎందుకు చెప్తున్నా అంటే ఇవన్నీ వాక్యాన్ని మనం కొద్ది జాగ్రత్తగా ఆలోచించాలి. పస్కా పండగ సమయంలో పోషించడం జరిగింది. ఒక పూటే కావచ్చు, కానీ ప్రభు అన్ని వేల మందికి, 5,000 మంది పురుషులకి, అప్పుడు ఒక 10,000 మంది అంతా కలిపి ఉంటారు. స్తోత్రం, హల్లెలూయా. ఆయన పోషించాడు, ప్రక్షాళన చేశాడు, ప్రాణాన్ని మరలా రప్పించి తెప్పించి లేకపోతే లాజర్లో ప్రవేశపెట్టాడు. తర్వాత చివరిగా లేకపోతే 4వదిగా తన సొంత ప్రాణాన్ని అర్పించాడు. నన్ను సిలువ వేసే పని చేయండి, నన్ను చంపండి అని కాకుండా తానే సిలువ బలిపీఠం మీదకి ఎక్కాడు, సిలువ మీదకి ఎక్కాడు. సిలువ మరణం వేస్తుంటే ఏదో పొరపాటు అయిపోయిందండి క్షమించండి అని చెప్పి అన్నవాడు కాదు. తండ్రి వీరేమి చేస్తున్నారో వీరెరుగురు కనుక వీరిని క్షమించమని, క్షమాపణ తనకు కాదు కావాల్సింది. స్తోత్రం, హల్లెలూయా.
నా మాటలు ముగిస్తున్నాను. దయచేసి అందరూ కళ్ళు మూసుకుందాం, తలలోంచండి, కళ్ళు మూసుకుందాం, చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రార్థనలో ఏకీభవించామనడానికి గుర్తుగా చివరిలో నేను ఆమెను చెప్పినప్పుడు మీరు కూడా ఆమెను అని చెప్పి మీ ఏకీభావాన్ని, సంఘీభావాన్ని తెలియజేయాల్సిందిగా మిమ్మల్ని ప్రేమపూర్వకంగా కోరుతున్నాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. సమయంలో ప్రార్థన. స్తోత్రం, 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 స్తోత్రం. పరిశుద్ధమైన మా దేవా, మీరు మాకు వినిపించిన మాటల కొరకే మీకు వందనం చేస్తున్నా. యోహాను సువార్త 6వ అధ్యాయం నుంచి కొన్ని విషయాలు నేర్చుకోవడానికి మీరు మాకు ఇచ్చిన మంచి కృపల కొరకై మీకు వందనం చేస్తున్నా. అయ్యా, ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరిని మీరు దర్శించమని అనుకుంటున్నాను. వారి హృదయాలను మెత్తన చేయండి. వారి హృదయం అనేటువంటి మంచి నేలలో ఈ వాక్యం అనే బీజం పడగలటూ సాయం చేయండి. దేవా, మీకు వందనాలు చెల్లిస్తున్నా. ఈ సమయంలో మేము మీ వాక్యంలో విన్నట్టుగా యేసయ్యా మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మీ వాక్యంలో విన్నట్టుగా మీరు పస్కా పండుగ సమయంలో పోషించారని, ప్రక్షాళన చేశారని ప్రభువా, అంతేకాకుండా ప్రాణాన్ని అనుగ్రహించారని, ప్రాణాన్ని అర్పించారని 4 విషయాలు తెలుసుకున్నాం. ఈ విషయాలను బట్టి మీకు వందనం చెల్లిస్తూ కేవలం వినువారు మాత్రమై ఉండి మమ్మల్ని మేము మోసపుచ్చుకోకుండా విన్నదాని ప్రకారం ప్రవర్తించువారమై ఉండగలటూ సాయం చేయమని యేసుక్రీస్తు నామములోనే ప్రార్థించగలుగుతున్నాం పరమ తండ్రి. ఆమేన్, 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 ఆమేన్. దేవునికి స్తోత్రం. మీ అందరికీ వందనాలు. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. ప్రభు చిత్తమైతే రేపు ఉదయకాలం ఇదే సమయంలో, అనగా శాంతి టీవీలో ఉదయం 8:30 గంటలకి, అనగా 51 ఛానల్లో మీకు ఇది అందుబాటులో ఉంటుంది. కనుక ఒకవేళ టీవీ సెట్లు మీకు అందుబాటులో లేకపోతే యూట్యూబ్లో సేమ్ ఇదే టైంకి ఉదయం 8 గంటల నుంచి స్ట్రీమింగ్ ఇవ్వబడుతుంది. 8 గంటల నుంచి 8:30 వరకు మీరు చూసే అవకాశం ఉంది. చూడొచ్చు. చూసి దీవెనలు పొందాల్సిందిగా కోరుతున్నాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. ప్రార్థన అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్, 6వ వీధి, శాంతినగర్, నెల్లూరు 4, ఆంధ్రప్రదేశ్. పిన్ 524004. మా ఫోన్ నంబర్లు 7036443613 మరి ఒక నంబర్ 9392293010. మా ఈమెయిల్ ఐడి gfihmi2015@gmail.com. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్.